అన్న నిన్న కేటీఆర్ మాట్లాడుతూ 50,000 ఓట్లతో ఓడగొడతా రే మా ఓడు నామినేషన్ చేసి ఇంట్లో కూర్చున్నా కూడా గెలుస్తాడు అంటారు కదా, ఎలా అనిపిస్తుంది? కాని పని కాదు, జీవితాంతంలో రాడు. ఇక్కడ కాలు కూడా పెట్టరు ఎక్కతక్క అంటే. కేటీఆర్ కాలు కూడా పెట్టాడు ఇక్కడ కోడంగల్లో. కాని పని కాదు, కేసీఆర్ తీసుకున్నది కాని పని, ఎవరు ఇచ్చిన కాని పని అంతే. కాదు గెలవదు, రాదు. గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. ఎంత ఎంతనో 10 సార్ 10 సార్లు కానీ గెలుస్తాడు. 50తోనే 10 అదే 50తో చెప్పింది కదా, 50తో చెప్పింది ఆయన కేటీఆర్ కదా. 25తో గెలిచినా సరే విన్నే కదా, ఒకటైనా గెలిచింది విన్నే, 25 అనేది విన్నే, గెలుస్తాడు. మంచి పని చేస్తే పెరగాలి కదా ఓట్లు, పెరుగుతుంది పక్క పెరుగుతుంది, గెలుస్తాడు. ఇప్పుడు బీఆర్ఎస్ అందరూ కూడా ఫస్ట్ నుండి కూడా రేవంత్ రెడ్డి ఎక్కిన రోజు నుండి కూడా మాట్లాడుతా ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి అట్లా చేసిండు ఇట్లా చేసిండు, ఓటుకునేటు కేసు అని ప్రతిది కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు అది? అసెంబ్లీ వేసింది తింటుండ్రు, మళ్ళీ లేదంటుండ్రు. ఇక్కడ వచ్చి ఆడికి పిలిస్తే ఇక్కడ 1000 రూపాయలు ఇస్తామంటే పోతుండ్రు, పోయి అక్కడ పోయి తిని మళ్ళీ ఇక్కడ లేదంటుండ్రు. కాదన్న ఇప్పుడు నిన్న మీ లగ్గచర్ల నియోజకవర్గం అదే దానిలో ఊరు దగ్గర సీఎం సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఇంతమంది జనాలు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పోయారంటే అది ఎవరు లోపమంటారు? ఎందుకు? లంచం లోపల పోయినరు, డబ్బులు ఇస్తే పోయినరు, డబ్బులు ఇచ్చే లోపల పోయినరు అంతే. లంచం లోపల పోయినరు, డబ్బులు ఇస్తే పోతారు. ఎందుకు పోరు? మా సొంటలు ఉంటారు కదా తాగుతులలో పోతారు, లంచం లోపల పోయినరు అంతే. వాళ్ళంతా అభిమానులు కాదా? కేసీఆర్ అభిమానులు కాదు, లంచం లోపల ఉండరు. ఇక్కడ తింటుండ్రు, అక్కడ తింటుండ్రు, లంచం లోపల ఉండరు, లంచం లోపల ఉండరు, లంచం లోపల ఉండరు అంతే. లంచం లోపల ఉండరు, లంచం లోపల ఉండరు అంటున్నా, లంచం లోపల నిజాయితీగా చెప్తున్నా నేను, లంచం లోపల కేటీఆర్ సొంత రేవంత్ రెడ్డి నియోజకవర్గం నుండి మొదలెడుతున్నా ఇంకా కాసుకో రేవంత్ రెడ్డి అన్నాడు. కాసుకుంటే కాదు, కాస్తే కాదు, కాయ కుట్టే మంట పెడితే కాదు, మంట పెట్టకుంటే కాదు, ఏమి కాదు, లంచంతో పోయినరు అంతే. మరి గెలుస్తాడు అంటారు? గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు, రైట్, పక్కా గెలుస్తాడు. అన్న కొడంగల్లో కాంగ్రెస్ పాలన లేకుంటే మీ ఎమ్మెల్యే పనితీరు? ప్రజెంట్ గా అయితే కొడంగల్కి ఏమేమి లేకుండా మొత్తం తీసుకొస్తున్నాడు ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే. ఇంతకు ముందు కొడంగల్ అంటే వరంగల్ అంటుంది, ఇప్పుడు ప్రజెంట్ గా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కొడంగల్ ఏమైనా డెవలప్ అయ్యే మూమెంట్ కనిపిస్తున్నా, డెవలప్ అవుతుంది కూడా ప్రజెంట్ అయితే. కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు మీ నియోజకవర్గానికి, నేనే చేస్తాను మొత్తం బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందింది, ఇప్పుడు చేసింది ఏం లేదు కేసీఆర్, రేవంత్ రెడ్డి వచ్చి 1 year అంటున్నాడు. సిగ్గు శరం ఉండాలి కేటీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పెద్ద మనిషి మనలో తెలియదు కానీ, కాకపోతే ఎందుకంటే దత్తత తీసుకున్నా చెప్పేసి కొడంగల్కి ఒక్కసారి వచ్చింది లేదు, పోయింది లేదు కొడంగల్కి. ఆయన ఏది నామినేషన్ రోజు వచ్చిండో దత్తతానే రైట్, మళ్ళీ అడ్రస్ లేడు ఈ కేటీఆర్ గారు. ఇప్పుడు ఏంటంటారంటే మొత్తం మీద ఏదైనా చేయాలి, ఏదైనా ఒక లొల్లి చేయాలి, ఏదో ఇప్పుడు మన లగచారం లొల్లి చేసిరి, లొల్లి ఎందుకు చేసిరు? అది కాదని అంతమంది జనాలు వచ్చిర్రు కొడంగల్ సీఎం జిల్లాలో సీఎం నియోజకవర్గంలో అంతమంది బీఆర్ఎస్ పార్టీ జనాలు పేరంటే ఎవరు లోపమంటారు? లోపం అంటే ఒక చిన్న లాజిక్ చెప్తాం ఏంటరా, హైదరాబాద్కి వెళ్ళి ఎంతమంది వచ్చారు మీకు తెలుసాడా? హైదరాబాద్ నుండి వచ్చారు జనాలు. ఒక చిన్న లాజిక్, హైదరాబాద్కి వెళ్ళి కాన్వాయ్ వస్తున్నది, లోకల్ జనాలు ఏంటంటే మామూలుగా చిన్న చిన్న పల్లెటూరులో మొత్తం ఏం చేస్తారంటే పని ఏం లేదు, ఇప్పుడు పనులు అయిపోయి సీజన్ అయిపోయింది, మనిషికి పోతే 500 దొరుకుతారని ఉండే చేసేది ఉన్నది, పోయి 500 వేసేది దీనికి తాగి ఎంజాయ్ చేసేద్దాం పనులు పోయినది తప్ప తినొచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డి పోతాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ టైం నేను 1,00,000 మెజార్టీ ఇస్తానని చెప్పేసి 30,000 మెజార్టీ ఆడికి వెళ్ళి వచ్చా మరి రేవంత్ రెడ్డికి. సింపుల్ లాజిక్, వాళ్ళు ఏదో చెప్పుకుంటూ పోతారు కానీ అది జరిగే పనులు కావు, వేస్ట్ అవన్నీగా. మళ్ళీ ఈసారి గెలుస్తాడా కొడంగల్ నుండి రేవంత్ రెడ్డి? ఇప్పుడు కొడంగల్ ఇంత డెవలప్మెంట్ చేసినాక గెలవకపోతే ఆయనకు వాల్యూ ఏముంటది? ఇప్పుడు జనాలు రైతు బంధు పడట్లేదు అనేది బాగా వినపడతా ఉంది. ఇప్పుడు రైతు బంధు అంటే జనాలకు బతకం ఎక్కువైపోయింది. ఇప్పుడు నాకు 10 రూపాయలు వస్తేనే నేను బతుకుతుంటే 10 రూపాయలు రాకపోయినా ఆలోచన చేస్తారు తప్ప ఆడ నిధులు ఉన్నాయా లేవా ఏమేమి జరుగుతుంది అసలు కొడంగల్ అసలు ఎట్లుంది, ఇంతకుముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లున్నది? ప్రజెంట్ గా కొడంగల్ హాస్పిటల్ అనేది చిన్న హాస్పిటల్ ఉండే, ప్రజెంట్ చూడండి మెడికల్ కాలేజే తీసుకోవచ్చు, మెడికల్ కాలేజ్ ఒక మిరాకిల్ తెలుసా కొడంగల్ కి. 6,500 కోట్ల అభివృద్ధి పనులకు మన శ్రీకారం. మరి ఎంత చిన్న విషయం, అది చిన్న జోక్, నాటే జోక్ కదా. మరి జనాల్లోకి ఎందుకు తెలియదు, ఎందుకు తీసుకెళ్ళకపోతున్నారు అంటారు కాంగ్రెస్ వాళ్ళు? అంటే వర్కులు ఇప్పుడు స్టార్ట్ అయినా, ఇప్పుడు వర్కులు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు కాలేజ్ ఇప్పుడు హాస్పిటల్ కడుతున్నారు, హాస్పిటల్ కంప్లీట్ అయిన తర్వాత తెలిసేది ఏంటనేది. ఇప్పుడు హాస్పిటల్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చిన్న ప్రాబ్లం వస్తే హైదరాబాద్ పోయేటోళ్ళు ఇక్కడ కొడంగల్ వేసుకుంటారంటే అప్పుడు ఎంత అర్థమవుతుంది? అంటే స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది, టైం పడుతుంది. 1.5 year కూడా కంప్లీట్ కాలేదు, ఇప్పుడే దుమ్మెత్తి పోస్తున్నారు. 10 సంవత్సరాలకు టైం ఇచ్చినప్పుడు ఏం చేయలేదు, కానీ ఇక సంవత్సరాల కల్లా పని కావాలంటే ఎట్లా అవుతుంది? ఓకే, అనవసరమైన రాజకీయం, చిన్న రాజకీయం వేసుకొచ్చి మంచిగా ఉండాలి దాంట్లో లొల్లి పెట్టి వెళ్ళిపోతున్నాయి. ఆయన వచ్చి లగచర్ల పంచాయతీ చిన్న పంచాయతీ, అది
స్టేట్ మొత్తం మళ్ళీ లగచర్ల విషయంలో అల్లకొల్లం ఆడ బాధ్యతలు ఎవరు? సామాన్య రైతులు ఖరాబ్ అయ్యారు కదా. ఇట్లా సురేష్ అనే వ్యక్తి వచ్చి మొత్తం పెంట చేసిన విషయం దేశం మొత్తం తెలిసిపోయాయి. ఆయన అక్కడ భూమే లేదు, చెట్టకు భూమి లేదు. ఆయన కేటీఆర్ గారు అంటారు 7 ఎకరాల భూమి రైతు పోతుంది, 7 ఎకరాల భూమి పోతుందని చెప్పేసి. అప్పుడే ఎస్పీ గారు ఏమో మళ్ళీ ఆల్రెడీ లైవ్లో చూపించేపిరి. అసలు ఆయన సురేష్ అనే వ్యక్తికి భూమే లేదు. ఆడ అనవసరంగా రెచ్చగొట్టి, కలెక్టర్ రెచ్చగొట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పూలకి తీసుకుపోయి అనవసరంగా పెంట చేసి ఇప్పుడు ఆడ ఇండస్ట్రీలో కారిడార్ పడుతుంది. ఇప్పుడు రీసెంట్గా మొత్తం వాళ్ళంతా చెక్కులు తీసుకొని సన్నాహమై మొత్తం ఎవరు ఇండివిజువల్గా వాళ్ళ ఇస్తున్నారు. దాని మీద వచ్చి అప్పటి గేట్ కార్డులో ఫోటో దిగి నేను వచ్చిన పీక్న అట్లా వచ్చిపోతున్నాను. ఏమన్నట్లు అది? మరి ఇప్పుడు ఈసారి వచ్చి ఇక్కడ కేసీఆర్ నిలబడ్డా అనుకో, కేసీఆర్ నిలబడితే గెలుస్తాడా? ఇప్పుడు కేసీఆర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు వచ్చి కొడంగల్లో నిలబడ్డా అనుకో, మరి రేవంత్ రెడ్డి కూడా గెలవలేదు. మరి ఈడ గెలుస్తాడు. ఎవరి ప్లేస్ నెగిటివ్ ప్లేస్ ఎన్ని ఉంది కాబట్టి ఈయన గెలుస్తాడు. ఆయన ఆడ ఉన్నాడు కాబట్టి ఆయన కేసీఆర్ గెలిచిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గెలిచిండు. మళ్ళీ సార్ సీఎం ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి అవుతారు. ఇంకెవరైతే అని చెప్తాను. రేవంత్ రెడ్డి మాకు ఇల్లు ఇయ్యలే, ఎప్పుడు ఇస్తామని చెప్పిండు. మొన్న రాసుకోయారు, మాకు ఇంత లేదు, నేను పేదాన్ని. రేవంత్ రెడ్డి భగవంతుడు, మాకు నచ్చిండు ఇంతే. నాకు ముక్క ముచ్చటాది. ఇల్లు వస్తుందా? వస్తుంది. ఇల్లు కావాలి. ఇప్పుడు ఏం కావాలి? నాకు ఇల్లే కావాలి సార్. మొన్న వేసినావు రేవంత్ రెడ్డి కొట్టేసినా? వేసినా సార్. ఎన్ని ఓట్లు వేసినావు? ఎన్ని ఓట్లు? నా ఉన్న నా మోడు నిన్ను వేసిరా? వేసినా సార్. మరి మీకు రాలేదు అయితే ఇల్లు? రాలేదు సార్, రాలేదు. రైతు భరోసా డబ్బులు పడ్డా? ఇక మాకు ఉన్నా ఇక రైతు భరోసా డబ్బులు పడ్డా? పట్టే సార్, పట్టాయి. మరి కొంతమంది రైతు భరోసా డబ్బులు పడట్లేదని గోల్ చేస్తుర్రే సార్. మరి లేడీస్ మరి వేస్తామని కదా, అది కూడా చెప్పండి. నల్ల లేదు నాకు, ఇల్లు మా బావ అమ్ముకుపోయిండు. నీ పాలు నేను మొక్కుతా, నా పాలు ఈయన ఇడమంటే ఇడుస్తాను నువ్వు, నా పాలు భయపడలేదు ఈయన ఇడమంటే ఇడుస్తాను నువ్వు. నాకు ఇల్లు లేదు, నేను చెక్కడ వాళ్ళు ఎక్కున్నా మొత్తం నా ఊళ్ళో తెలుసా. ముగ్గురు నాకు సార్, నాకైతే ఇల్లు కావాలి. అనిపిస్తుంది అన్న రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉండదు. ఇక్కడికైతే మంచిగా ఉండదు. మొన్న మా ఊళ్ళో కలెక్టర్ వచ్చి అంత వచ్చే ఇండ్లు గిటంగా మొత్తము సర్వే చేస్తుండ్రు. మొత్తం ఇండ్లు గిటంగా మొత్తము రాసుకపోయినరు. ఇండ్లు గిట్ట మొత్తం మా ఊరికి లిస్ట్ వచ్చింది, అంత వచ్చింది. రైతు బంధు గిటంగా మొత్తం పడ్డాయి. రైతు బంధు గిటంగా వేస్తుండు, పర్వాలేదు. ఇప్పటికైతే రైతు బంధు వేస్తున్నాడు. ఇక ఇంట్లో అది ఇక ఆధార్ కార్డులు లేని వాళ్ళకి అలాగల ఆధార్ కార్డులు గిట్ట మొన్న వెంటనే సర్వేకి తోలిచ్చిండు. ఇక పనులు అయితే అన్నీ మంచిగా చేస్తుండే. ఇప్పటికైతే ఇక కొడంగల్ అయితే అభివృద్ధి మంచిగా అయితే మళ్ళీ సార్ గిట్టంగా సీఎం మాత్రం ఏటి ఉండదు. కేటీఆర్ నిన్న వచ్చి 50,000 ఓట్లతో ఓడగొడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి. కాని పని ఇక ఇవన్నీ ఇంట్లో ఇవన్నీ ఇచ్చిన మీదకి ఇంకేడికి ప్రజలు గిట్టంగా చూసుకుంటారు కదా. ఇండ్లు ఇచ్చి రైతు బంధు అన్ని మంచిగా చేస్తున్నాడు. మంచిగా చేస్తే కేటీఆర్ ఏడా గెలుస్తాడు, కేసీఆర్ ఏడా గెలుస్తాడు. గెలవాడు. కొడంగల్ అయితే గెలవాడు. కొడంగల్కి రేవంత్ రెడ్డి.